నెక్స్ట్ మ్యాచెస్ అప్కమింగ్ మ్యాచెస్ వీకెండ్ ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ అదే రేపే వీకెండ్ డీసీ ముంబై ఆర్సీబీ జీటీ ఎస్ఆర్ఎస్ సిఎస్కే ఎల్ఎస్జి ఆర్ఆర్ సో మ్యాన్, నా ఎల్ఎస్జి కర్స్ వాళ్ళకి వరంగా మారినట్టుంది నాకు తెలిసినంత వరకు. ఎప్పుడైతే మన ఎల్ఎస్జి గురించి మా తప్పుగా మాట్లాడి అప్పటి నుంచి వాళ్ళు మ్యాచెస్ అన్ని విన్ అవుతున్నారు. మ్యాచ్ అని విన్ మన రి- అవుతున్నానంటే అంటే మనం రివ్యూ బౌలింగ్ వాయిస్ ఇవ్వట్లేదని బాగా ఆడుతున్నారు మాము. ఫీల్ అయినట్టున్నారు. వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నాం, అందుకని ఫీల్ అయినట్టున్నారు, చూసినట్టున్నారు. రివర్స్ కర్స్ అయింది అది. రివర్స్ కర్స్, జింగ్సింగ్, రివర్స్ జింగ్స్ అయిపోయింది అది. బట్ దాని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ మన ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్ కి మన రివ్యూ ఇద్దాము. ఇద్దాం ఫస్ట్ ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్ కదా. సెకండ్ ఫేవరెట్ టీమ్ ఎల్ఎస్జి. ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్. సో ఆర్ఆర్ ఆల్రెడీ గాట్ 14 points. ఎల్ఎస్జి 10 points, 8 points అలా. ఎల్ఎస్జి 10 రా. ఎల్ఎస్జి ఫోర్త్ ప్లేస్. ఎల్ఎస్జి 10 points. వాళ్ళు ఇంకా లక్నో స్టేడియం కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎల్ఎస్జి గోనా విన్ దిస్ టైమ్ బికాస్ ఆబ్వియస్లీ ఇది స్లోవర్ పిచ్చే కాబట్టి అరౌండ్ 170-180. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ ఆర్ఆర్ టు స్టే అట్ ద టాప్ టు కన్ఫర్మ్ ద ప్లే ఆఫ్ సిచ్యువేషన్. బట్ ఎల్ఎస్జి గోనా విన్ దిస్ టైమ్. Nikhil, anything to say? Anything to say? Predictions. Okay. So LSG is on high on confidence. వాళ్ళు లాస్ట్ 2 matches అది కూడా సిఎస్కే మీద గెలిచిండ్రు, 2 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్. సో దే ఆర్ హై ఆన్ కాన్ఫిడెన్స్. వాళ్ళ బ్యాటింగ్ ఎవడో ఒకరు ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ కేఎల్ ఆడిండు, దాని తర్వాత స్టోనీస్ ఆడిండు. సో పూరాను డీకే కూడా ఫైర్ చేస్తే ఇంకా వాళ్ళు డేంజరస్ బ్యాటింగ్ యూనిట్. సో బౌలింగ్ లో వాళ్ళు రవి బిష్నాయ్ కొంచెం రన్స్ ఇస్తున్నాడు కానీ అప్పుడు వికెట్ బాగానే తీస్తున్నాడు. సో యా, సో ఐ థింక్ ఎల్ఎస్జి ఇస్ బికమింగ్ ఎ డేంజరస్ సైడ్ గోయింగ్ ఫార్వర్డ్ టు ద ప్లే ఆఫ్. ఒకసారి వాళ్ళు క్వాలిఫైర్స్ కి వచ్చారంటే ఐ థింక్ దే విల్ బి ఎ డేంజరస్ సైడ్. యా. That's anything to comment on RR chances? They don't have to win tomorrow's match probably, but I'm still expecting them to win RR. So they are very అంటే అందరు ఆడుతున్నారు టీంలో. So there is no question against anybody in the team. So probably LSG కాబట్టి it should be more on the spin. మ్యాచ్ ఎక్కడ ఏకనాథ్ స్టేడియం లక్నో. మళ్ళీ ఇంకేం అంతే, మళ్ళీ 170 స్కోర్, 160, 170 స్కోర్ పిచ్చారు. Toss win. Yeah, toss I think win the toss and chase because of Jude. బికాస్ ఆఫ్ డ్యూ కాదు, పిక్చర్స్ లో మా అంటూ కొట్టి 170 కొడతారంటే. ప్రెడిక్టెడ్ స్కోర్ రాసుకోవాలండి. అమౌంట్ 162, 180, 175 దానికంటే ఎక్కువ పోదు. స్టార్టింగ్ లో కూడా డిస్కస్ ఎల్ఎస్జి ఇస్ ద ఓన్లీ టు సేవింగ్ ద క్రికెట్. ఎల్ఎస్జి స్టేడియం కూడా ఇస్ ఓన్లీ స్టేడియం హూ సేవింగ్ క్రికెట్. ఇది ఒక షార్ట్ వేసుకో మామ. హౌ ఎల్ఎస్జి ఇస్ సేవింగ్ క్రికెట్. హౌ రెడ్ మనీ కర్స్ మేక్ ఎల్ఎస్జి టు విన్ బ్యాక్ టు బ్యాక్ విన్ అగైన్స్ట్ చెన్నై. I'm backing RR to win. They'll win and they'll go into the playoffs. They'll make their position strong for playoffs. Again, they'll stay in the top. My impact player is Riyan Parag. I think రేపు టాప్ ఆర్డర్ బాటిల్ అవుతారు. సో రియాన్ పరాగ్ టీమ్ ని క్యారీ చేస్తాడు ఫస్ట్ గా. దెన్ బౌలర్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి సందీప్ శర్మ. And my predictions, I'll go with LSG. Okay. Impact batsman, I'll go with KL Rahul. ఆడే మ్యాచ్ ఆడగొట్టేస్తారు. Bowler Sandeep Sharma, the one and only underrated. Yeah, Butler and Chahal. RR will win. The confident ఇద్దరిని ఒకే టీం ఉంది. ఓకే, నేను కూడా ఇద్దరు ఒకే టీం పెట్టంగా. Many 20-40 equation. ఎస్ మ్యాన్, నో బాల్ అయితే బాగుంటుంది. జస్ట్ మిస్. క్యాలిక్యులేటెడ్ డెసిషన్, ఫేర్ డెలివరీ అట. క్యాలిక్యులేటెడ్ డెసిషన్ ఏంద్రా బావు.
మరి టూ మచ్ చేశారు టెక్నాలజీని. ఓకే ముంబై కంప్లీట్ చేసాం. So Okay, Delhi Mumbai, okay. I'll start. So Yeah. I think it's a virtual knockout for Mumbai. I think if they lose, they are going down away from the tournament. So they will try to win for sure. And similar to DC, so they are with 8 points. So if they win, I think they'll move up. I think uh, fifth to sixth position lo unnaru. If they win well, so they'll move up about CSK. And so top 4 లో playoff race లో కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటది వాళ్ళకి. సో ఢిల్లీ ఈజ్ ఇన్ హాట్ ఫార్మ్. ఐ థింక్ లాస్ట్ ఒక మ్యాచ్ గెలిచింది, లాస్ట్ 1-2 మ్యాచెస్ గెలిచింది. సో ముంబై లాస్ట్ 2-3 మ్యాచెస్ ఓడిపోయింది. సో Mumbai 6 ఐ points థింక్ ఉన్నాయా? ముంబై విల్ బి 6 points, అండర్ 3 గెలిచిందంట. టూ మచ్ ప్రెషర్. మ్యాచ్ సో వాంకడేనా లేకంటే ఢిల్లీలోనా? ఐ డోంట్ నో. సో Mumbai will be under serious pressure. Delhi will be with confidence. Yeah. I think But that's it. లాస్ట్ సీజన్ చూస్తే ముంబై దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ముంబై ఆల్వేస్ దేర్ అన్ అప్పర్ హ్యాండ్ అనమాట. సో అండ్ దిస్ మ్యాచ్ ఐమ్ గోయింగ్ విత్ ముంబై బికాస్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో దే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు. బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ విత్ దర్ బౌలింగ్ అండ్ ద మెయిన్ బ్యాటర్స్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. అండ్ హార్దిక్ పాండే ఇస్ ప్లేయింగ్ ఫర్ అదర్ టీమ్స్. వి ఆల్ నో దట్. వాళ్ళు దరిద్రం కాకపోతే లాస్ట్ మ్యాచ్ ఫిరోజ్ షా కొట్లా అంటే అదర్ 200+గా ఈజీగా. సో విల్ గో ఫర్ ప్రిడిక్షన్స్. Yeah. టాస్ and choose to bowl. నిఖిల్. Hello. Yeah, I think last DC match Gujarat was almost chasing. I think choose and chase, man. Win the toss to chase. Predicted score. Come on, Reddy. 200 లాస్ట్ 12 మ్యాచెస్. నిన్న 13th మ్యాచ్ తో మ్యాచ్ అన్ని ఎక్కడ 200 మ్యాచ్ ఎక్కడ ప్లస్లే. Delhi. ఫిరోజ్ కోట్ల ఢిల్లీ ఆ, అంతే మొన్న 250 కొట్టిల్లు కదా డీసీ వాళ్ళు. 200 కూడా కాదు, 220 210 220+ వేసుకోవచ్చు. అంటే వాళ్ళ సైడ్ బుమ్రా ఉన్నాడు కదా డైసీ కాదు. Bumrah factor ఉంది కదా 4 overs. 16 అవర్స్ కూడా ఇప్పుడు 16 అవర్స్ కూడా 220 200 కొట్టచ్చు 4 అవర్స్ తీసేసి. ఓకే నిఖిల్. అమ్మా I'll go with. ఏమైంది? I think MI will win. Predictor score 210 to 220 పెట్టుకోవచ్చు. 200+ పెట్టా. So batsman will be Sky as usual. ఓకే మనం యాక్చువల్ 200+ కామన్ అయిపోయింది కాబట్టి 210 Bashing the minnows. Then bowler I'll go with Kuldeep Yadav. పెట్టి. I'll go with ముంబై అనిపిస్తాం కానీ I'll go with DC. వాళ్ళు మంచి రెడ్ హాట్ ఫామ్ లోనే they'll continue with their form. Player I'll go with the one and only wonder kid from Australia, ఎవడాడు? Fraser. JFM. ఓకే. Jason McGrath. And bowler I'll go with Akshar Patel. సరే ఎందుకు లాస్ట్ మ్యాచ్ చేశాడన్నా? రాస్ మేరీ చూసావా మనం అక్షర్ ఐ పటేల్ ని? థింక్ డీసీ విల్ విన్. లాస్ట్ మ్యాచ్ బాడింది కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు విన్ అగైన్. అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ రిషబ్ పంట్. ఓకే. రిషబ్ పంట్ బౌలర్ ఎవరు ఉంటారు ఇంకా? డీసీ బౌలర్ అదే కుల్దీప్. అంతే మొత్తం అందరు స్పిన్నర్స్ కి వెళ్తున్నారు. స్పిన్నర్స్ విల్ బి కీ అన్నమాట. వికెట్స్ వాళ్ళకే పడుతున్నాయి. మేరీ లాస్ట్ మ్యాచ్ చూసావు కదా, DC అక్షర్ పటేల్ ని పైకి ప్రమోట్ చేసింది చూసావా? గుడ్ డెసిషన్. అరే లాస్ట్ ఇయర్ మొత్తం వాడు అలానే ఆడాడు రా. వాళ్ళు లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ లేదు వాళ్ళకి. వాడు అన్ని అంటే లోవర్ టాప్ ఆర్డర్ లో ఆడాడు. అంటే స్టార్టింగ్ మిడిల్ ఆర్డర్ లాగే ఆడాడు లాస్ట్ ఇయర్ కూడా. ఎగ్జాక్ట్. వాడు ఆ పొజిషన్ కి వచ్చాడు కాబట్టి స్కోర్ 220 దాకా వెళ్ళింది. వాడు వచ్చాడు ప్లస్ మంచి పంత్ decision. లాస్ట్ లో యాక్సలరేట్ అయ్యాడు కాబట్టి మన మోహిత్ శర్మ మీద. Guys,